వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి యొక్క దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినం నందు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకునేటువంటి కృపా భాగ్యతను ఇచ్చున్నారు. పాటల యందు ఆయన ఉండి ఆయన నామాన్ని ఆయన గణపరుచుకున్నారు. ప్రార్థనలు దేవుడు విని మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అదేవిధంగా దేవుడు కొద్దిసేపు మనందరితో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, ఏ వాక్కు చేత మీరు నాతో మాట్లాడతారు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు తెలియచేసినటువంటి వాక్కుల్ని కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కల్పాల సంజయ్. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి మాట. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ మాటను ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే మొదటిగా కనిపిస్తున్నది ఏంటంటే అరైజ్ అనే మాట కనిపిస్తుంది. అదేవిధంగా రెండోది షైన్ అనే ఒక పదం మనకి కనిపిస్తుంటుంది. ఈ రెండు మాటలు అన్న తర్వాత ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అని అంటున్నాడు. నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది అని అంటూ, అండ్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ రైజెస్ అపాన్ యూ అని అంటుంది. ఈ యొక్క మాటల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటల గురించి వివరించడానికి అనేక మంది దైవజనులు అనేక విధాలుగా ఇంతకుముందు మనం విని ఉన్నాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ యొక్క యెషయా గ్రంథం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యెషయా గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యెషయా అనగా యెహోవా రక్షణ అని అర్థము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జెహోవా సాల్వేషన్ అని అంటారనమాట. యెషయా అనగా యెహోవా రక్షణ అని అర్థము. ఈ యొక్క యెహోవా రక్షణ దేని గురించి ఈ యొక్క మాటను దేవుడు ఈ యొక్క వాక్యం గురించి, ఈ యొక్క గ్రంథం గురించి, యెషయా గురించి అర్థం చెప్పడం కారణం ఏంటంటే, దేవుడే నశించిపోతున్న ఆ ప్రాణాత్మల కొరకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దైవజన్ని ఆయన లేవనెత్తుకొని తన ప్రవక్తల ద్వారా దేవుని యొక్క వాక్కుల్ని బయలుపరిచినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ యొక్క యెషయా గ్రంథం గురించి మనం ఆలోచన చేసినట్లయితే 3 విషయాలు మనకు తెలుస్తుంటాయి. ఈ ఉన్న 66 పుస్తకాలు, 66 అధ్యాయుల్లో 3 విషయాలుగా ఇది విడదీసినట్లుగా తెలుస్తున్నది. మొదటిగా మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన భాగాల్లో నుండి మొదటి నుండి 35 అధ్యాయుల వరకు మనం గమనించినట్లయితే ప్రవచనకు సంబంధించినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రవచనకు సంబంధించిన విషయాలు దేని గురించి అంటే తీర్పు గురించి అది ప్రవచించినట్లుగా తెలుస్తున్నది. ఈ యొక్క మాటల గురించినట్లయితే ఇంగ్లీష్లో ఏమనంటే ప్రొఫెటికల్ ఆస్పెక్ట్స్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లా అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. రెండో అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క అభిషేకించబడిన దూత అని ఈ యొక్క మాటల గురించి చరిత్రకు సంబంధించినట్లుగా తెలుస్తున్నది. హిస్టారికల్ ఆస్పెక్ట్ అని మనకు తెలుస్తుంది. ఇది మన యెషయా గ్రంథం 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు గమనించినట్లయితే చరిత్రకు సంబంధించినటువంటి విషయాలుగా అక్కడ కనిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరొకసారి చెప్తున్నాను, మొదటిగా వచ్చి ప్రవచనకు సంబంధించిన తీర్పు గురించి తెలియజేస్తున్నట్లుగా 1 నుండి 35 అధ్యాయాలు తెలుస్తున్నాయి. 36 నుండి 39కి వచ్చేటప్పటికి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు తెలియపరుస్తున్నట్లుగా యెషయా గ్రంథం ద్వారా అర్థమవుతుంది. మూడోది కనుక మనం గమనించినట్లయితే 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇవి కూడా ప్రవచనకు సంబంధించిన విషయాలే కానీ సమాధానమునకు సంబంధించిన విషయాలుగా తెలుస్తున్నది. నేను ఒకసారి ఇంగ్లీష్లో మరలా చెప్తున్నాను. ఈ యొక్క ఐజాక్ book has been divided into 3 parts. First is prophetical aspect, and aspect ఎట్లా అంటే అబౌట్ ది లా, చట్టం గురించి. రెండోది హిస్టారికల్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది చాప్టర్ 36 to 39. థర్డ్ వన్ is prophetical aspects, peace makers from the chapter 40 to 66. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 3 విధాలుగా
ఈ యొక్క యెషయా గ్రంథము విభాగించినట్లుగా తెలుస్తున్నది. అదే విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క యెషయా గ్రంథం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యెషయా గ్రంథాన్ని దేవుడు ఎందుకు మానవుడి కొరకు సిద్ధపరిచి ఉన్నాడంటే ప్రత్యేకంగా ఈ 60వ అధ్యాయము 61వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 6 విషయాలు తెలియచేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మొదటగా మనం గమనించినట్లయితే యెరూషలేము సరిహద్దులను విశాలపరిచినట్లుగా తెలుస్తున్నది. ఇది 60వ అధ్యాయము 1 నుండి మనం గమనించినట్లయితే 3వ వచనం వరకు మనకు తెలుస్తున్నది. మరొకసారి నేను రిపీట్ చేస్తాను. ఈ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయము 61వ అధ్యాయం రెండు అధ్యాయాల నుండి మనం గమనించినట్లయితే మనకు కనిపిస్తున్నది ఏమిటనంటే యెరూషలేము వెలుగు వరమునకు సంబంధించినదిగా తెలుస్తున్నది. వెలుగు వరమునకు అంటే వెలుగునిచ్చుట కొరకు మనుషులను ప్రకాశింపజేయుట కొరకు తెలియచేస్తున్నట్లు 1 నుండి 3 వచనాలు 60వ అధ్యాయం 1 నుండి 3 వరకు తెలుస్తున్నది. అదేవిధంగా రెండోదిగా మనం గమనించినట్లయితే యెరూషలేము సరిహద్దులను విశాలపరచుట కొరకు అనే అంశంలో ఈ 60వ అధ్యాయం 4 నుండి 9 వచనాల వరకు మనం గమనించగలుగుతాము. మూడోదిగా మనం గమనించినట్లయితే యెరూషలేమును తిరిగి కట్టుట అనే అంశం మనం చూడగలుగుతాం. ఈ వంశముల గురించి మనం చూడగలిగేది ఈ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15 నుండి 22 వరకు మనం చూడగలుగుతాము. 4వ అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా యొక్క శాశ్వతమైన వెలుగులోని దీవెనలు మానవుడికి అనుగ్రహించుట కొరకు అనే అంశంలో మనం చూడగలుగుతాం. ఈ యొక్క అంశంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనం గమనించగలుగుతాము. ఐదవదిగా మనం గమనించగలిగినట్లయితే అభిషేకించబడినటువంటి దూత ఈ యొక్క విషయాన్ని మనం చూచినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం అక్కడ గమనించగలుగుతాము. ఆఖరిగా 6వదిగా విశ్వాసుల యొక్క దీవెన. దీని గురించి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4 నుండి 11 వరకు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. ఈ ఉదయకాలశంలో యెషయా గ్రంథానికి ఎందుకంత ప్రత్యేకత దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు అంటే దేవుడే ముఖాముఖిగా తన యొక్క దేవదూతల్ని పంపించి దేవుడే తన యొక్క ప్రవక్త ద్వారా అనేకమైన అంశములు నశించిపోతున్న మానవాళి కొరకు ఆయన సిద్ధపరచుట కొరకు నశించిపోకుండా పరలోకపు రాజ్య స్వతంత్రను పొందుట కొరకు దేవుడు ఈ యొక్క యెషయా గ్రంథంలో తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయనే తన దూతల్ని పంపించి ఆయన మనుషులను ప్రకాశింపచేయుట కొరకు దేవుడు తెలియచేసినట్లుగా తెలుస్తున్నది. ఈ యొక్క మాటల నుండి మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక ఆంగ్లంలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క 6 మాటలు ఈ లెట్ us come to the 60 and 61 chapters how it is been divided అంటే ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ లైట్ అంటే వెలుగు వరము. ఇది 60 గిఫ్ట్ ఆఫ్ లైట్ 68th chapter 1 to 3 verses and second one expanding boundaries of Jerusalem and that is Isaiah 60 and from the 4th to 9 verses. Third one is rebuilt of Jerusalem and 60th chapter that is 10 to 14 verses and fourth one is eternal blessings of our almighty Lord Jehovah. This is the verses from 68th chapter 15 to 22nd verses and fifth one is anointed angel that is Isaiah 61 chapter 1 to Isaiah 61 to 3rd chapters verses and sixth one is blessings of believers అంటే విశ్వాసుల యొక్క దీవెనల గురించి 61వ అధ్యాయము 1 to 4 to 11 అని మనం గమనించగలుగుతాం. ఈ ఉదయకాలశంలో యెషయా గ్రంథం గురించి కొంత టూకీగా మనం తెలుసుకున్నాం. దీని గురించి అనేక మంది దైవజనులు చెప్పి ఉండొచ్చు కానీ దేవుడు ఈ ఉదయకాలశంలో యెషయా యొక్క గ్రంథానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడనంటే దేవుడు నన్ను కూడా తన వెలుగుమయంలో మనల్ని కూడా ప్రకాశింప చేయట కొరకు ఈ ఉదయకాలశంలో మనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే 3 ప్రవచనాత్మకమైన గ్రంథాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దగా ప్రవచనాత్మక గ్రంథంగా మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటనంటే ఇర్మియా గ్రంథము ఉన్నటువంటి గ్రంథాలన్నింటిలో కూడా
ప్రవచనాత్మకంగా, అది దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన రచించినటువంటి గ్రంథము. రెండో గ్రంథం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము అనేది రెండోది ప్రవచనాత్మక గ్రంథం. ఈ రెండు తర్వాత యెషయా గ్రంథానికి ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరుడు, ఈ మాటలు విన్నటువంటి నా ప్రియమైన సహోదరి, నీతో నాతో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాటల్లోకి వెళ్లే ముందుగా మనము గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి మాటల్లో యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి మాటలు ఉన్నటువంటి మాటను మనం చూసి ఉన్నాం కదా. ఆయన మొదటి మాట ఏమని అంటున్నాడు? 61లో మొదటి మాట అంటున్నటువంటి మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. ఈ వెలుగు రావటం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, చీకటి బంధకములతో నింపబడినటువంటి మానవాళిగా ఉన్నటువంటి మనము మన జీవితంలో ఆ చీకటితనాన్ని పారద్రోలి ఆయన వెలుగుమయమైన ఆయన యొక్క ప్రసన్నతని మానవులమైన మనకు అనుగ్రహించట కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మాటల గురించి వెళ్ళే ముందుగా మన జీవితంలో దేవుడు ఏమి వెలుగు ఇవ్వాలని అనుకున్నాడు, వెలుగు అనేది మనకి ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, సామాన్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో 3 విషయాలు తెలియచేస్తున్నాడు దేవుడు. ఈ 3 విషయాలకి వెళ్ళే ముందుగా మనము సందర్భాన్ని బట్టి అనేకమైన దుస్తుల్ని మనం ధరిస్తూ ఉంటాము. ప్రత్యేకంగా స్త్రీలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైన వస్త్రాన్ని ధరిస్తుంటారు. నల్లగా ఉన్నవారు ఒక వెలుగుగా కనిపించడం కొరకు ఒక రకమైన వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు. తెల్లగా ఉన్నవారు అది ఆకర్షణగా కనబట్ట కొరకు ఒక రకమైన వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు. లేకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే దేవుడు నీ మీద తన యొక్క ప్రకాశమైన వెలుగును ప్రకాశింపచేయటం కొరకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో 3 వస్త్రములు దేవుడు నీ కొరకు నా కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఇచ్చేటువంటి మనం ధరించేటువంటి దుస్తులన్నీ కూడా అవి తాత్కాలికమైనవే, కానీ దేవుడిచ్చేటువంటి వస్త్రం మాత్రము మనని పరలోకపు రాజ్య స్వతంత్రులుగా చేసేటువంటి వస్త్రమై ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఒక్క మాట దాని గురించి వివరించే ముందు నేను చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు చిన్నతనంలో ఉండగా నీ తల్లి నిన్ను చూసుకొని తను మురిసిపోవుట కొరకు నీ కొరకు ఒక మంచి వస్త్రాన్ని ఇచ్చి ఆ వస్త్రాన్ని ధరించి నిన్ను చూసుకుంటూ తను ఎంతగానో మురిసిపోతూ ఉంటది. అదే విధంగా ఇదిగో నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాన్ని చూచి నీ తోటి సహోదరుడు కానీ సహోదరి కానీ ఆ వస్త్రాలను చూచి, అదిగో నా సహోదరు ఇంత మంచి వస్త్రాలు వేసుకుంది, నా సహోదరుడు ఇంత మంచి వస్త్రాలు వేసుకున్నాడు అని చెప్పి నీ తోటి వారు చూసి ఆనందపడుతుంటారు. కానీ ఒక్క విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, నువ్వు వేసుకుంటున్నటువంటి వస్త్రాలను చూచి కూడా కుళ్ళిపోయేవారు ఉంటారు. కానీ దేవుడి ఉదయకాలంలో వాటి గురించి మాట్లాడలేదు, కానీ ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ వస్త్రాల గురించి ఆలోచన చేసే ముందుగా రండి ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము దేవుడు నీతో నాతో ఒక మాట ద్వారా మాట్లాడబోతున్నాడు. Let us come to the Revelation 3rd chapter 18 and 19 verse. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుపరచబడకుండునట్లు కనబడకుండునట్లు ధరించుకొనుటకు, ఇది అండర్లైన్ చేస్తుంది, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ ఉదయకాలం ఈ మాటను గురించి ఆలోచన చేసినట్లయితే, దేవుడు నిన్ను ఎందుకు వెలుగుగా నిన్ను ప్రకాశింప చేయాలనుకుంటున్నాడనంటే, ఈ లోక సంబంధమైన బంగారం వైపు, ఈ లోక సంబంధమైన దుస్తుల వైపు నువ్వు ఉన్నావేమో, నీకు ధనవృష్టిని అంటే ధనాన్ని నువ్వు హెచ్చించుకుంటూ నువ్వు ఒకవేళ విర్రవీగుతున్నావేమో, అది కాదు నా బిడ్డ, అది కాదు నా కుమారుడు, అది కాదు నా కుమార్తె. నా యొక్కటి 2 విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటనంటే, నీకు బుద్ధి కలుగుట కొరకు దేవుడు ఏమని అంటున్నాడంటే, నన్ను కూడా పిలుస్తున్నాడు. ఏమని అక్కడ ఉంది చూడండి, ఆ యొక్క వచనంలో 18లో ఆఖరిలోకి వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, తెల్లని వస్త్రములను. ఎటువంటి తెల్లని వస్త్రములు అంటే, మహిమ గల తెల్లని వస్త్రములను నన్ను ధరించుకోమన్నాడు. నువ్వు సామాన్యంగా అనుకుంటుండవచ్చు, నేను ప్రతి దినం కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తున్నాను, నేను ఇతరులకు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగానే ఉన్నామని అనుకుంటున్నావేమో. కానీ ఈ ఉదయకాలసిన దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా, నీ
నీ ఆత్మీయమైన జీవితము తెల్లని వస్త్రం వలె ఉన్నదా అని అడుగుతున్నాడు. నీవు తెల్లని వస్త్రములను కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే 2వ వచనం 61 యెషయా గ్రంథం 62లో ఉంటుంది కదా, చీకటిమయంతో నిండిపోయిన నీ జీవితంలో దేవుడు వెలుగును ప్రకాశింప చేయట కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఎలా తెలుసా? మొదటిగా నిన్ను లెగమంటున్నాడు. ఎక్కడంటే చీకటి బంధకంలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి తన వెలుగుమైన ప్రకాశమైన దేదీప్యమైన ఆ వెలుగును నీపై ప్రకాశింప చేయాలని దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఇదిగో నువ్వు దేని వైపు? దేవుడు ఆత్మీయమైన తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? రెండోది అంటున్నాడు కదా, నీ కన్నులకు కాటుక అని అంటున్నాడు. అంటే కాటుక అంటే మనందరికీ తెలుసు, ఐటెక్స్ అని కంపెనీని వాడుతూ ఉంటాం, కళ్ళకు వేసుకుంటాం. ఎందుకండి? కళ్ళు ఏదో ఇతరులను ఆకర్షించేటట్లు కనిపించట కొరకు ఒక ఉద్దేశం అయితే, రెండో ఉద్దేశం ఏంటంటే మన కళ్ళలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఆ కాటుక ద్వారా పోతాయేమో అనుకొని అనేక మంది వారు ఏం చేస్తారంటే కాటుకను వేసుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం అనే కాటుకను దేవుడు ధరించుకోమని అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని 19వ వచనంలో అంటున్నాడు, చూడండి, నేను ప్రేమించు వారిని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము, నేను ప్రేమించు వారిని అందరినీ ఏమని అంటున్నాడండి? ఆయన మనల్ని ప్రేమించాడండి. ఆయన ప్రేమించకపోతే మనల్ని గద్దించాడు. అందుకని సామెతలు ఉంటుంది కదా, తండ్రి తను ప్రేమించిన కుమారుని శిక్షించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ కుమారుణ్ణి లేకపోతే ఏ కుమార్తెనైతే తండ్రి ప్రేమిస్తాడో తప్పకుండా ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ తప్పు చేసినప్పుడు తండ్రి ఖండిస్తాడు, వారిని గద్దిస్తాడు, అవసరమైతే ఒక దెబ్బ వేస్తాడు. ఎందుకో తెలుసా? మరొకసారి ఆ తప్పు చేయకుండానట్లుగా ఆ యొక్క గద్దిస్తున్నట్లుగా ఉంది. అదే విధంగా మన తండ్రి, మన సృష్టించిన సృష్టికర్త అయినటువంటి తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడండి? ప్రేమతో ఆయన నిన్ను శిక్షిస్తున్నాను అని అంటూ, తర్వాత కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో తెలుసా? నిన్ను ఎందుకు దేవుడు నిన్ను ఖండిస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో మారు మనసు కలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి మారు మనసును కలిగినటువంటి వస్త్రాన్ని ధరించుకుంటావో, ఈ వస్త్రము నిన్ను దేవుణ్ణి చూచే బాధ్యతనిస్తుంది. లేకపోతే ఏదో నీటిలోకి వెళ్ళి మునిగిపోయి నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ పొందానంటే కాదు. ఆ రక్షణ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే తెలుసా? నిన్ను నరకాగ్నిలోకి తీసుకువెళ్తుంది, నిన్ను పాపంలోకి తీసుకువెళ్తుంది, నిన్ను చీకటమైన బ్రతుకుల్లోకి తీసుకువెళ్తుంది. కానీ నిజమైన తండ్రి శిక్షించినప్పుడు, ఆ శిక్షకును లోబడినప్పుడు నిన్ను దేవుడు నిజమైన రక్షణ అనుభవంలోకి నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే నిజమైన రక్షణ అనుభవంలోకి నువ్వు వస్తావో, నువ్వు దేవుని కొరకు లేచుట, నువ్వు లెమ్ము తేజరిల్లుము, నువ్వు తేజరిల్లుతో ప్రకాశంగా మార్చబడతావు. దేవుని కొరకు ఉదయించే కాంతిగా నువ్వు మార్చబడతావు. అందుకని ఈ యొక్క మాటల్లో నుండి ఒక మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. రండి మార్కు సువార్తలోకి మనం వెళ్దాం. మార్కు సువార్తలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే 5వ అధ్యాయము 1 నుండి 15 వచ్చిన వాళ్ళకి మనం గమనించినట్లయితే, నేను ఆ మాటలు మీ తర్వాత చూసుకోండి, కానీ మొదటిగా నేను టూకీగా చెప్పి వెళ్తాను. గెరాసేను ప్రాంతంలోకి దేవాతి దేవుడు ఎప్పుడైతే ఆయన అద్దరికి చేరి అక్కడ ప్రవేశించినప్పుడు సేన దయ్యములు పట్టినటువంటి వ్యక్తి దేవుని ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? నగ్నముగా ఉన్నటువంటి, హీస్ అ నేకెడ్ పర్సన్. వెన్ హీస్ అ నేకెడ్ పర్సన్, ఆ మనుషుడి దగ్గర రావడానికి మనుషులే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో, కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు ఆ మనుషుడి దగ్గరికి వచ్చాడో, ఆ మనుషుడు వచ్చి సాతానుడు పట్టినటువంటి ఆ వ్యక్తి, దయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అపవిత్ర ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ నగ్నంతో కూడుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడో, తన్ను పట్టినటువంటి దయ్యముల చేత విడిపించబడి ఏమైందో తెలుసా? ఆయన తిరిగి వెళ్ళి ఆయన యొక్క రూపురేఖలు మారిపోయినాయి. అయితే రూపురేఖలు మార్చబడినప్పుడు జరిగినది ఏంటంటే, ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చినప్పటికీ భయాన్ని పుట్టించింది. ఎవరికి? అప్పుడు వరకు నగ్నంగా కడబడినటువంటి వ్యక్తి, అప్పుడు వరకు దయ్యముల చేత పీడింపబడినటువంటి వ్యక్తి, ఒక్కసారిగా వీళ్ళ ఎక్కడ మార్పు వచ్చింది అని అంటే, దేవుని యొక్క తేజస్సు ఏంటో తెలుసుకున్నట్లుగా ఈ వ్యక్తి కనిపిస్తున్నాం. దేవుని యొక్క శక్తిని ఆయన తెలుసుకున్నట్లుగా మనకు కనపడుతున్నది. నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆత్మీయ నగ్నంగా ఉన్నావేమో. ఆర్ వి నేకెడ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్? టుడే మార్నింగ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ
టు బి కమ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫీట్. నీ ఆయన పాదాల చెంతకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను తేజరిల్లేటట్లుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయ కలశంలో ఈ మాటలు విన్న తర్వాత దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో 3 వస్త్రములు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. 3 types of garment God wants to give for us. ఇవి ఏంటిదంటే, మొదటిగా మనం గమనించినట్లయితే గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే రండి యెషయా గ్రంథంలోకి మనం let us come to the Isaiah 61 chapter 10th verse. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకొనిన, శృంగారమైన పాగ అంటే ఈ పాగ గురించి ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. రాచరికానికి అది సూచిస్తుంది. శృంగారమైన పాగ ధరించినటువంటి పెళ్లి కుమారుడు అని అంటున్నాడు. నిజమే, రేపటి దిన నువ్వు కనుక నీ జీవితంలో, నా జీవితంలో నిజమైన రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నట్లయితే ఆ పెళ్లి కుమారుడినైనా ఆ దేవాతి దేవుని ఎదుర్కొంట కొరకు నువ్వు పెళ్లి కూతురు వలె, తర్వాత ఉంటుంది చూడండి, ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్నటువంటి ఆ పెళ్లి కుమార్తె వలన రీతిగాను ఆయన రక్షణ వస్త్రం. ఈ రెండండి. మొదటిగా ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు కూడా శిరస్సు ఉన్నటువంటి ఆ ఆజానుబాహుడు, ఆ యొక్క తేజోమయమైన దేవుడిని మనం ఎదుర్కోవాలంటే మనలో కొన్ని వస్త్రములు, ఎటువంటి అలంకారములు ధరించుకోవాలనంటే బంగారం ధరించుకోమని చెప్పట్లేదండి, లేకపోతే నువ్వు వడ్డానం ధరించుకోమని చెప్పట్లేదండి, చంద్రవంకీలు ధరించుకోమని చెప్పట్లేదండి, లేకపోతే ఆయన ఏదేదో బంగారాన్ని ధరించుకోమని చెప్పట్లేదండి. రక్షణ వస్త్రం అనే ఆ యొక్క ఆభరణంలో పెళ్లి కుమార్తె అయిన మనము ధరించుకోవాలని చెప్తూ ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు చూడండి తర్వాత ఉంటుంది నీతి అనే పైబట్ట. రెండో విషయం ఏంటండి, నీతి అనే పైబట్ట. నిజమే కదండి, మన జీవితం నీతి ఉన్నదానంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక ఉదాహరణ నేను చెప్పాలని చూస్తున్నాను. ఎక్కడ ఉందండి మానవుడిగా ఈ లోకంలో నీతి అనేది ఆలోచన చేసినట్లు? చిన్న బిడ్డ అండి, ఎంత నమ్మక ద్రోహంగా అంకులుగా నువ్వు వచ్చి ఇదిగో బాబు నువ్వు రా అంటే ఒక చిన్న కుమారుడు అండి, ఆ కుమారుడు ఏం తప్పిదం చేసి ఉన్నాడండి? మంద సాగర్ అనే ఆ యొక్క భయంకరమైన వ్యక్తి ఆ చిన్న కుమారుని తీసుకొని వెళ్ళి ఏదో వారి యొక్క తల్లిదండ్రులను వారిని ఏదో కొంత డబ్బు లాక్కోవాలని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అయితే జరిగింది ఏంటంటే, ఏ తప్పు చేయనటువంటి ఆ చిన్న బిడ్డను ఏం చేశాడు అని అంటే ఆ భయంకరమైన దుర్మార్గుడు కుమారుని చంపి వేసినాడు. ఎంత కడుపు కోత, తల్లికి ఎంత బాధ, తండ్రికి ఎంత బాధ. నువ్వు ఒక ప్రాణాన్ని ఇవ్వలేనప్పుడు నువ్వు ఏ విధంగా ప్రాణాన్ని తీసే అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఈ అనీతికరమైన లోకంలో జీవిస్తున్నటువంటి మనము నీతికరమైన ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలని ఈ ఉదయ కలశంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఇందాకనే మనం చదివేమన్నాం కదా, ఆయన ప్రేమించినటువంటి కుమారుని కానీ కుమార్తెను కానీ దేవుడు తప్పక శిక్షిస్తాడు. ఎలా అంటే ఆయన రక్షణ వస్త్రం అనే కాడిని కిందకి మానవుడు వచ్చేంత వరకు కూడా దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షించి నీతి అనే వస్త్రాన్ని ఆయన ధరింప చేసి తర్వాత ఉంటుంది చూడండి, యెహోవాను బట్టి మహా ఆనందంతో మనం ఎప్పుడైతే నీతి అనే వస్త్రాన్ని మనం కలిగి ఉంటామో దేవుని యందు మహా ఆనందం. ఆనందం అని అంటేనే మనం తట్టుకోలేము, కానీ నీతి అనే వస్త్రాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మహా ఆనందాన్ని దేవుని యందు కలిగి ఉంటామని ఈ మొదటి మాట ద్వారా అర్థమవుతుంది. అయితే మానవులమైన మనము దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా ఏ వస్త్రాన్ని ధరించుకుంటున్నామో తెలుసా? రెండు నేను చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఆ వస్త్రాన్ని ధరించుకుంటున్న వారిగా మనం ఉంటున్నట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23. Let us come to the Romans 6th chapter 23 verse. ఏలయనగా ఏ వస్త్రాన్ని ధరించుకుంటున్నామండి? పాపం అనే వస్త్రాన్ని ధరించుకొని మనం ఏమైపోతున్నామంటే మనము ఏమి చేసుకుంటున్నామంటే మరణం అనే వస్త్రాన్ని కొని తెచ్చుకుంటున్నాము. పాపం అనే వస్త్రము నీకేం చేస్తుందో తెలుసా? మరణంలోకి నిన్ను తీసుకొని వెళ్తుంది. నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయ కలశంలో ఈ ఫేస్బుక్ ద్వారా వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, లేకపోతే ఈ గూగుల్ జియో ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు,
సహోదరుడా, ఒక్క మాట దేవుడు నిన్ను చెప్తున్నాడు. దేవుడు నిన్ను వెలిగింప చెరని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ రక్షణ వస్త్రాన్ని నీకు అనుగ్రహించి, నీతి అనే మైమర్పుని నీకు అనుగ్రహించి, ఆ పాపం అనే సంద్రంలోకి వెళ్ళకోకుండా, ఆ మరణాన్ని కోరుకోకుండా దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపచేయాలని ఇష్టపడుతున్నా. అయితే నువ్వేమి చేస్తున్నావో తెలుసా? రండి 1 యోహాను పత్రికలోకి మనం వెళ్దాం. లెట్ us come to the 1 John 1st chapter 7th verse. 1 యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎవరండి మన దేవుడు? వెలుగుమయమైనటువంటి దేవుడు, నిరాకారంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన నిత్యము మానవుల పట్ల చీకటి బంధకంలో బంధింపబడిన మనల్ని తన వెలుగుకరమైన ఆశ్చర్యమైన కార్యంలోకి మనం నడిపించడం కొరకు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ వెలుగుమయమైన దేవుడు పిలుస్తున్నాడు. నేను వెలుగుమయమైనటువంటి రీతిలో నీవు కూడా వెలుగుగా నువ్వు ఉండాలని ఇష్టపడుతూ తర్వాత అంటున్నాడు చూడండి, మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము అని అంటారు. అన్యోన్య సహవాసం అంటే ఏమిటో తెలుసండి? మనము ఇతరులతో మంచి సత్సంబంధాలు కలిగిన వారిగా ఉండాలి. మనం ఇతరులతో మంచి స్నేహపూర్వకమైన బంధం కలిగిన వారిగా ఉండాలి. నీకు శత్రుత్వం ఎందుకు అని అంటున్నాడు దేవుడు. ఏమనంటే తెలుసా? ఇక లోకంలో ఉన్నటువంటి గ్రంథాలు అన్నీ కూడా ఏమంటున్నాయో తెలుసా? ఇదిగో నిన్ను చంపి నిన్ను కొట్టిన వారిని మరలా తిరిగి రెండింతలుగా కొట్టుమని అంటున్నాడు. కానీ నా పరిశుద్ధ లేఖన గ్రంథం, మనం నమ్ముకున్నటువంటి పరిశుద్ధ లేఖన గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని అంటున్నాడు దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్క ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వారు రుజువు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని గురించి నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి మనకు తెలిసినటువంటి వ్యక్తి. ఆస్ట్రేలియా దేశం నుండి భారతదేశంలోకి వచ్చి తను దేవుని అనేక మందిని దేవుని కొరకు ఆత్మను సిద్ధపరచడం కొరకు సేవ చేస్తున్న సమయంలో, సేవ గురించి ఆయన తెలియచేస్తున్న సమయంలో అనేక మంది కుష్టి రోగుల్ని బాగు చేయటం కొరకు ఆయన ఒడిశా ప్రాంతంలోకి వచ్చి పరిచర్య చేసుకుంటూ వస్తుంటే ఈ కసాయి భారతదేశం అని నేను అంటూ ఉంటాం. అది చాలా వేదంతో మాట్లాడుతున్నాను. కానీ ఒక్క మాట నేను చెప్పు, నా భారతదేశము గర్వించదగినటువంటి భారతదేశము. కానీ కసాయి లోకము వంటి ఆ యొక్క దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఆ పరిచర్య చేసుకుంటున్నటువంటి తండ్రి ప్లస్ 2 కుమారులు వస్తూ ఉంటే వారిని పెట్రోల్ పోసి తగలపెట్టి ఉన్నారు. అయితే ఆ తగలపెట్టినటువంటి సందర్భంలో ఆ తల్లికి తెలిసింది. ఆ తల్లి ఏమందో తెలుసా? అమ్మా, నీ భర్తని నీ బిడ్డని చంపివేస్తున్నారు కదా, వారికి ఏం శిక్ష ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ తల్లి అతి విలువైనటువంటి కరుడు కట్టిన హృదయం కలిగిన వారికి కరిగిపోయేటువంటి మాట ఏమిటో తెలుసా? నా దేవుని చూసి నేను వారిని క్షమిస్తున్నాను అని అన్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఏమిటో తెలుసా? దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథం ఆ తల్లి తెలుసుకుంది కాబట్టి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తను తెలుసుకుంది కాబట్టి, దేవుని యొక్క వెలుగు ఏంటో తెలుసుకుంది కాబట్టి, లేచి దేవుని కొరకు నిలబడుట ఏంటో ఆ తల్లి నేర్చుకుంది కాబట్టి క్షమించే వస్త్రాన్ని తెలుసుకుంది. ఈ ఉదయకాల మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? రండి, దేవుడి మనం అందరి పట్ల అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉందామా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, జాన్ హైట్ అనే ఒక సేవకుడు తన యొక్క ప్రాంతానికి పరిచయంలోకి వెళ్ళినప్పుడు, తను చంపివేసే పరిస్థితులు వచ్చినప్పుడు, రండి నా దేవుని కొరకు నేను చనిపోవటానికి సిద్ధమేనన్నాడు. అయితే జరిగింది ఏంటో తెలుసా? తన మీద కత్తి వేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని ఆ వ్యక్తిని చంపలేక వారు భయంతో వణికిపోయి ఉన్నారు. నా దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నీతి కలిగినటువంటి దేవుడు, యూదా గోత్రపు సింహమైనటువంటి నా దేవుడు ఈ ఉదయకాలం నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? అన్యోన్య సహవాసం కలిగిన వారమై దేవుని యొక్క వెలుగును మనము కూడా కలిగి ఉండే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని అంటున్నాడు కదా, ఈ మాటలు చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అంటున్నాడు. లెట్ us come to the Matthew 22nd chapter 12 verse. Matthew 22:12. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని. చూసారండి ఏమని అంటున్నాడండి ఆయన? అక్కడ పిలుస్తున్నటువంటి పిలుపులో ఉన్నటువంటి గొప్ప అంతర్యం ఏంటో తెలుసండి? స్నేహితుడా అని అంటున్నాడు. నువ్వేనా తప్పు చేస్తే
ఎవరైనా నిన్ను స్నేహితుడా అని పిలుస్తాడంటే కాదు కదా, ఒరే ద్రోహి అని పిలుస్తాడు. కానీ నా దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? స్నేహితుడా అని పిలుస్తున్నాడు. స్నేహితుడా అని పిలిచి ఏమని అంటున్నాడు చూడండి, పెళ్లి వస్త్రములను కాక లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ ఈ మాటలో నుండి మనం ఒకటి తీసుకుందాం. ఇందాక యెషయా గ్రంథంలో మనం చూసాం కదండి, పెళ్లి కుమారుడు వలె పాగా ధరించుకున్నటువంటి వ్యక్తిగా, రెండోది పెళ్లి కుమార్తె వలె ఏ విధంగా అయితే ఆభరణములను అలంకరించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావో, దేవుని కొరకు నువ్వు వెలుగుగా ప్రకాశించబడతావని చెప్పి తెలుస్తుంది. దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావని ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మనకి అర్థమవుతున్నది. రెండో వస్త్రం గురించి నేను తెలియజేస్తాను, గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. అంటే ఈ యొక్క ప్రైజ్, ఈ యొక్క స్తుతి వస్త్రము గురించి నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇదే విధంగా యెషయా గ్రంథము 61:3లోకి మనం వెళ్దాం. లెట్ us come to the Isaiah 61:3. సియోనులో దుఃఖించు వారికి ఏమని అంటున్నాడండి? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను దేనికి ఈ లోకంలోకి పంపించాడో తెలుసా? నీ తల్లి గర్భంలో పిండంగా దేవుడు ఎందుకు వేశాడో తెలుసా? దేవుడు ఈ రెండో వస్త్రాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుతుంది. ఏ వస్త్రము అని అంటే స్తుతి వస్త్రము. ఎట్లాంటి వస్త్రం అంటే మరలా 61:3 వెళ్ళినట్లయితే దేవుడు దుఃఖించుతున్న నీ జీవితంలో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? ఉల్లాసకరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఉల్లాసం అని అంటే సంతోషానికి ఇంకొక పర్యాయపదము, దానికంటే ఉన్నతమైన స్థానం కలిగినటువంటి ఆ వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. రెండోది ఏమని అంటున్నాడు తెలుసా? బూడిదకు ప్రతిగా. అంటే నీ జీవితం ఒక వేదంతో దుఃఖంతో నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ దుఃఖకరమైన నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడు తెలుసా? పూదండగా. అంటే పువ్వులు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి, ఒక గౌరవార్థానికి, అంత మాత్రమే కాదు ఒక ఘనమైన సత్కార్యానికి అది సాదృశ్యంగా కనిపిస్తున్నది. నా ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల మాటలు వింటున్నటువంటి నీవు ఏ యొక్క వస్త్రాన్ని ఒకవేళ దుఃఖంతో నువ్వు మునిగిపోతున్నావేమో, దుఃఖంతో నీ జీవితం ఉన్నదేమో, కాదు నీ జీవితాన్ని దేవుడు పూదండగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను పూదండగా మార్చడం మాత్రమే కాదు, మూడోదిగా ఏమంటున్నాడు చూడండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడండి? దుఃఖంతో నీ జీవితం ఉందేమో, నీకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే నీకున్న అనారోగ్యత వల్ల కానీ, లేకపోతే నీకు ఇతరుల ద్వారా వచ్చేటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా వాటన్నిటిని దేవుడు తీసివేసి ఏ వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆనంద తైలమును నీకు అనుగ్రహించి తన స్తుతి వస్త్రమును నీపై ప్రకాశింపచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, దావీదు మహారాజు గారు ఆయన అంటాడు కదా, తను రాసినటువంటి కీర్తనలు ఆయన అంటాడు చూడండి, 43వ కీర్తన 5వ వచనంలో, లెట్ us come to the Psalms 43:5. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు. ఈ మాటల గురించి ఆలోచిద్దాం. నీలో ఎప్పుడైతే దేవుని యొక్క స్తుతి వస్త్రాన్ని నువ్వు ధరించుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో, నీవు నీ ప్రాణంతో ఉంటావు. ఎందుకు నా ప్రాణమా నువ్వు కృంగిపోతున్నావు, దేన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావు అంటూ రెండో మాట అంటున్నాడు చూడండి, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, ఓ ప్రాణమా నన్ను ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, నన్ను కూడా తొందరపరుస్తున్నావు అని అంటూ మూడో మాట అంటున్నాడు చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను
ఇదండి, ఈ స్తుతి వస్త్రాన్ని దావీదు గారు కలిగి ఉన్నాడు. ఈ ఉదయ కలశంలో నీలో కూడా ఈ స్తుతి వస్త్రం అనేది నీలో ఉన్నట్లయితే నువ్వంటావు నీ ప్రాణంతో, ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు, నాలో నువ్వెందుకు నన్ను తొందర పెడుతున్నావు, కాదు నా రక్షణకర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు చూసావా, ఆయన యందు నీవు నేను నిరీక్షణ కలిగి ఆ స్తుతి వస్త్రాన్ని ధరించుకునే వారిగా ఉంటామని నీ ప్రాణంతో నువ్వు చెప్పగలుగుతావు. ఇది అనుభవించినటువంటి దావీదు మహారాజు ఇంకొక మాటను కూడా అంటున్నాడు. చూడండి, ఇదే కీర్తనలో ఆయన రాస్తున్నాడు. చూడండి, కీర్తనకారుడు 30:12 అంటున్నాడు. చూడండి కీర్తన, లెట్ us come to the Psalms 30:12. నీవు నా గోనె పట్ట విడిపించి, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేయుచు. ఎలాంటి దేవుడు అని మన దేవుడు. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే విరిగిపోతున్న జీవితాల్లో, శ్రమకరమైన జీవితాల్లో, వేదంతో కృంగిపోయిన జీవితాల్లో అది గోనె పట్ట సాదృశ్యంగా కనిపిస్తుంది. నా గోనె పట్టను అంటూ రెండో మాట ఏమిటంటే ఆయన తీసివేసి సంతోష వస్త్రం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎప్పుడనంటే దేవుని యందు నీ ప్రాణంతో దేవుని స్తుతించే ఆరాధన అనుభవంలోకి నువ్వు వెళ్ళినట్లు, ఆ స్తుతి అనే వస్త్రాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో సంతోష వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మన లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో మనం గమనించినట్లు 3 నుండి 7 వరకు ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే లెట్ us come to the Luke 15th chapter 3 to 7th verse. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము. ఇదండి, ఈ మాట కొరకు మనం ఎలాంటి స్తుతి వస్త్రం అనేది మన జీవితం రావాలి అని అంటే పాపపు వస్త్రాన్ని మనము తీసివేసుకొని, అంత మాత్రమే కాదు మారు మనస్సు మనం తెచ్చుకునే వారు ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ స్తుతి వస్త్రం మన జీవితంలో రావాలి అని అంటే, మన ఆత్మీయ యొక్క ఎదుగుదల కావాలి అని అంటే, ఆత్మీయమైన స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలంటే మనలో ఉన్నటువంటి పాపపు వస్త్రాన్ని మనం తీసివేసుకునే వారిగా మనం ఉండి, రెండోదిగా ఏం చేయాలండి, బాప్తిస్మము పొందవలనని. చాలండి, ఈ మాటలు మనం చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాప్తిస్మం అంటే నీళ్ళలోకి వెళ్ళి పొందటమే కాదు, కానీ నిజమైన బాప్తిస్మం అంటే అర్థం ఏంటనంటే నీలో మారు మనసు కావాలి. ఎలాంటి మనసు అంటే మాయ మనసును దేవుడు ఇష్టపడట్లేదండి. ఆయన కోరుకుంటున్నది అంటే నిజమైన మారు